పరమ పవిత్రమైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆల్విన్ కంపెనీలో టెక్నికల్ ఎంప్లాయీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యారంగంలో చేరి 33 వసంతాలు మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి సగర్వంగా, సంతోషంగా, సంతృప్తికరంగా ఈరోజు పదవీ విరమణ గావిస్తున్నటువంటి శ్రీ మిరుపటి ప్రభాకర్ రెడ్డి గారు, వారి శ్రీమతి లావణ్య గారు, కళాశాల ఉపన్యాసకేతర మిత్రులు, ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల నాంపల్లి ఈ పదవీ విరమణ కార్యక్రమానికి సహృదయ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పండు వేసవిలో మండే పగటి మిట్ట మధ్యాహ్నం వేసవి సెలవులను సైతం పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ మిత్రులు, ప్రభాకర్ రెడ్డి వారు సంపాదించుకున్నటువంటి ఈ ఆత్మీయత, అనుబంధం, పెనవేసుకున్నటువంటి మిత్రత్వం దీనికి నిదర్శనం. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ఉద్యోగ విరమణ చాలా ముఖ్యమైనటువంటి. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ లైఫ్. మరి వారి జీవితం గురించి ఆలోచిస్తే ఏప్రిల్ 8, 1964 సంవత్సరంలో వారు మన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం తిరుమలగిరిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి గారు, వారి మాతృమూర్తి కౌసల్య. తండ్రి డిసెంబర్ 2024 ఈ మధ్యనే పరమపదిస్తే, తల్లిగారు కౌసల్య 2020లో వారు స్వర్గస్థులు కావడం జరిగింది. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం మన కనీస బాధ్యత. ఎవరైనా మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా తల్లిదండ్రులే గుర్తొస్తారు. ఏ తల్లి కనబిడ్డ అంటారు, నీ తల్లి కడుపు చల్లకుండా అని చెప్పి దీవిస్తారు. ఆనాడు శ్రీరామచంద్రుడు కూడా మొట్టమొదటి విశ్వామిత్రుడు వెంట వెళ్ళినప్పుడు మొదటి రోజు రాత్రి అలసిపోయి నిద్రపోయిన సందర్భంలో నిద్ర లేపడానికి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్నికం అని చెప్పి విశ్వామిత్రుడు రాముని రామ లేవయ్య అని చెప్పి పిలవలేదు. కౌసల్య కొడుక లే అని ఆ తల్లి పేరు పెట్టి పిలవడం అంటే అది మన సాంప్రదాయం, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం. మరి ఈ ముఖ్యమైన సందర్భంలో మన ప్రభాకర్ రెడ్డి గారి తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడం, ఇంత మంచి కొడుకును కానీ పెంచి మంచి
విద్యాబుద్ధులు నేర్పించి మంచి సంస్కారాన్ని అందించి మరి ఈరోజు సమాజ సేవలో తరించేటట్టు వారిని తీర్చిదిద్దినందుకు స్వర్గంలో ఉన్న వారి తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడే విధంగా మరి వారికి మనం ఈ వీడ్కోలు పలకడం జరుగుతుంది. వారి విద్యాభ్యాసం కూడా హ్యాబిట్స్లోనే జరిగింది. మరి ఆ రోజులో హ్యాబిట్స్లో ఉన్న మెథడిస్ట్లో వారిని చదివించడం, ఆ తర్వాత వారు ఎస్ఎస్సి ప్రైవేట్గా ఉత్తీర్ణులు అయి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఐటీఐలో టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత 1990లో ఆల్విన్ కంపెనీలో వారు ఉద్యోగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరిమణి పద్మావతి మేడం, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహబూబియా, వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం మేడం, వెల్కమ్. ప్రభాకర్ రెడ్డి గారి ఉద్యోగ ప్రస్థానం 1990 ఆల్విన్ కంపెనీలో ప్రారంభమై తదనంతరం 3 మే 1993లో వారు ఇంటర్మీడియట్ వ్యవస్థలోకి రావడం, న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ YMCAలో 93 నుంచి 2012 వరకు దాదాపు సుదీర్ఘకాలం 18 ఇయర్స్ వాడు రికార్డ్ అసిస్టెంట్గా అక్కడ సేవలను అందించి 2012 నుండి 2018 వరకు దాదాపు 6 ఇయర్స్ కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సేవలను అందించిన తర్వాత 2018 నుంచి 2024 వరకు మహబూబియా గవర్నమెంట్ కాలేజీలో వారు రికార్డ్ అసిస్టెంట్గా సేవలు అందించి పదోన్నతిపై ప్రమోషన్లో జూనియర్ అసిస్టెంట్గా జనవరి 2025 మన గవర్నమెంట్ వొకేషనల్ కాలేజ్ నాంపల్లికి రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత వారు తొందరలో అందరిలో కలిసిపోయారు. ఎవరైనా కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక సంస్థలో కానీ పనిచేసే వ్యక్తులు ఎట్లా ఉన్నారో పాలలో చక్కెరలాగా కరిగిపోవాలి, పాలల్లో రాళ్ళలాగా మిగిలిపోతుంది. ఆ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు కొత్త అయినప్పటికీ మా కళాశాలలో ఉన్నటువంటి వాతావరణానికి మేమంతా ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటాం. నాంపల్లి వొకేషనల్ జూనియర్ కళాశాల సిబ్బంది అంతా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే ఒక మంచి సంప్రదాయం, అందులో వారు ఒదిగిపోవడం వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. We should not become burden for the organization or office. We should become an asset. మనం లేకపోతే వ్యవస్థ జరగదు అనే విధంగా మనం పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది. ఆ విధంగా మరి కొంతకాలమే అయినప్పటికీ మా కళాశాలలో అందరిలో ఒకరిలాగా కలిసిపోయిన ప్రభాకర్ రెడ్డి గారు తొందరలో అందరి ప్రేమ ఆదరణ పొంది దాదాపు 33 సంవత్సరాలు ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థలో దీర్ఘకాలం చాలా స్వచ్ఛమైనటువంటి మర్చిపోలేని సేవలను అందించి ఈరోజు తృప్తిగా సంతోషంగా సగర్వంగా పదవీ విరమణ కావిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు. వారికి కంగ్రాచులేషన్స్ ప్రభాకర్ రెడ్డి సార్, మరి యువర్ హ్యాపీ రిటైర్మెంట్.
వారి జీవితంలో 16 మే 1990 ఉద్యోగం చేరిన వెంటనే వివాహం జరిగింది. వారి బెస్ట్ ఆఫ్ సహధర్మచారిణి మరి పక్కనే మనం చూస్తూ ఉన్నాం. శిల్ప మరి సతీమణి లావణ్య గారు. వీరి అన్యోన్య దాంపత్యానికి తీపి గుర్తులుగా ఇద్దరు పిల్లలు, అభిలాష్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు. పెద్ద అబ్బాయి పెళ్లి చేసిరు, శిల్పారెడ్డి కోడలు. పెద్ద అబ్బాయి అభిలాష్, శిల్పారెడ్డి యుఎస్లో వారు అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రెండో అబ్బాయి అభిలాష్ మన ముందు కూర్చున్నాడు. మంచి ఆనిముత్యాల లాంటి పిల్లలు చక్కగా చదివించి బాధ్యతగా వారిని కూడా ప్రయోజకులను చేసిన ఒక ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం ప్రభాకర్ రెడ్డి దంపతులు. ఇది వారి కుటుంబ జీవితం. ప్రభాకర్ రెడ్డి గారు జీవితంలో ఉద్యోగం అన్నది ఒక చాప్టర్ అయితే, రిటైర్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్. జీవితం జట్కా బండి అయితే దానికి 4 చక్రాలు ఎట్లా ఉంటాయో, 4 చక్రాలు సవ్యంగా ముందుకు సాగితేనే జీవితం కూడా సంతోషంగా ఎవరిదైనా ముందుకు సాగుతుంది. ఒకటి పర్సనల్ లైఫ్, రెండవది ప్రొఫెషనల్ లైఫ్, మూడవది సోషల్ లైఫ్, నాలుగవది స్పిరిచువల్ లైఫ్. ఏ వ్యక్తి జీవితమైనా సాఫీగా జరగాలంటే ఈ 4 చక్రాలు, ఈ 4 wheels of the vehicle should be intact, should be in correlation. మనం కార్ అయినా ఒక టైర్ పంక్చర్ అయితే ముందుకు సాగదు. సో జీవిత ప్రయాణం సాఫీగా ముందుకు సాగాలంటే ఈ 4 చక్రాలు ముందుకు నడవాలి. మొదటిది పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ కావచ్చు. సో వన్ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ హెల్త్. వన్ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్ ఫర్ ఫిజికల్ హెల్త్. ఎందుకంటే శరీరం కలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే ఏ పనైనా మనిషి చేయగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే శారీరక దారుఢ్యం కలిగి ఉంటే అది సౌండ్ మైండ్ అయిన సౌండ్ బాడీ అంటాం. కాబట్టి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించాలి. శరీరం సహకరించకపోతే మనిషి ఏ పని చేయలేడు. అందుకే ప్రభాకర్ రెడ్డి ఈజ్ లుకింగ్ యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్. రిటైర్మెంట్ అంటే ఎవరు అనుకోరు. చూస్తే ఇంకా నిత్య నూతన యవ్వనంగా, మరి ఇంకా ఇప్పుడు కూడా పెళ్లి చేసే నూతన వధువు, అది చాలా అన్నిటికంటే గొప్ప సౌభాగ్యం. అదే ఆరోగ్యంగా ఉండడం. మరి ప్రభాకర్ రెడ్డి గారు ఫిజికల్గా, హెల్తీగా, ఫిట్గా, మరి డైనమిక్గా, యూత్గా ఉండడం అన్నది ఇట్ షోస్ హౌ మచ్ కేర్ హీ టేక్స్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్, హెల్త్. మరి చక్కటి సంస్కారం ఉంది. చదువు అంటే పిహెచ్డీలు, డిగ్రీలు, ఫార్మల్ ఎడ్యుకేషనే కాదు. సంస్కారం లేని చదువు అది వ్యర్థం. కాబట్టి ఆ రకంగా మంచి వాళ్ళ తల్లిదండ్రులు వారికి మంచి సంస్కారాన్ని, హ్యూమిలిటీ అంటాం, హంబుల్నెస్, ఆ వినయ విధేయతలు, కృతజ్ఞత లేని జీవితమే వ్యర్థం. కాబట్టి వారికి ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండే విధంగా అందరితో ఆ వినయ విధేయతలతో ఉండడం, కృతజ్ఞత కలిగి ఉండడం. ఈరోజు వారు పనిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞత పూర్వకంగా అందరినీ ప్రేమతో పిలిచి ఆహ్వానించిండు. మరి వారి వ్యక్తిత్వం దానికి ఇది నిదర్శనం. ఇక ప్రొఫెషనల్ లైఫ్ వస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు ఆర్ డూయింగ్, in which position you are and what is the job you are doing. It is not at all matters. What matters, my dear friends, how you are doing,
హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, సర్టన్లీ దట్ మ్యాటర్స్. దీనికి ప్రత్యక్ష నిదర్శనం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. అన్నీ తెలిసి సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి చిన్న చిన్న పనులు కూడా ఆయన చేయడానికి వెనుకపోలేదు. ఈ వెంట యాజ్ అంబాసిడర్, రాయబారిగా వెళ్ళడం అంటే అది చిన్న ఉద్యోగులు చేసే పని. రాజులు వెళ్ళరు, ఎవరినో ఉద్యోగులకు అంబాసిడర్గా పంపుతారు. కానీ ఆయన రాయబారిగా ఆయనను నమ్ముకున్నటువంటి పాండవులు ధర్మాత్ములైనటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఎంతవరకైనా దిగజారి మరి ధర్మ సంస్థాపన కోసం రాయబారిగా వెళ్ళిండు. అంటే మనం ఏ పని చేస్తున్నాం అన్నది కాదు. అదేవిధంగా ఒక డ్రైవర్గా పనిచేసాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథ సారథ్యం చేయడం అంటే ఆ రోజులో కూడా ఫాల్స్ ప్రెస్టేజ్, ఈగో, అహంకారం నెత్తిలో ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. స్టేజ్ మీదకి పిలవకపోతే కూడా అలిగే మహానుభావులు ఉన్నారు. దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు దక్షుడు నడుచుకుంటూ వేదికపైకి వస్తే పరమశివుడు లేవలేదు, నమస్కారం చేయలేదని చెప్పి మహా ఆగ్రహాన్ని, కోపాన్ని తెచ్చుకొని తిట్టని తిట్టు తిట్టి తర్వాత ఆ శివుడు లేనటువంటి యాగం విచిత్రమైన ఒక పనికి పూనుకొని దక్షుడు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే దీస్ ఫాల్స్ ఈగోస్ ఆర్ ఆల్వేస్ దే. అవే మనిషిని పతనం చేస్తాయి. అహంకారం మనిషిని ఎత్తికి రావద్దు. అది వస్తే అదో క్యాన్సర్ లాగా వాళ్ళనే చంపి అట్లాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను, నేల వదిలి కర్ర విడిచి సాము చేసినాను, నాలో నీ ఉన్నావని నిజం మరిచినాను, ఎలా నన్ను మృతువు వెంకటస్వామి, ఎలా నన్ను మృతువు. ఈ అహంకారము, అహంకృతి ఈ నెత్తి మీద ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పతనమైపోక తప్పదు. అందుకే వినయ విధేయతలు మనిషికి ఉండాలి. అలాంటి సంస్కారం మన ప్రభాకర్ రెడ్డిలో కనిపిస్తుంది. అదే మనకు పరమాత్మ నుంచి అందే సందేశం. ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని నువ్వు చేస్తున్నావో ఆ పనిని దైవంగా వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పి ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, వృత్తికి అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళు సర్వదా సమాజంలో ఆరాధించబడతారు. దే విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. అందుకే సికింద్రాబాద్లో ఒక రైల్వే సీతారాం గేట్ అని ఉంది. ఆ ఏరియా మొత్తానికే సీతారాం బాగ్ అని పేరు వచ్చింది. ఆయన అక్కడ పెద్ద రాజ ఉద్యోగం ఏం చేయలేదు. తుకారాం గేట్. ఆ తుకారాం గేట్ ఏరియా పేరేకి వచ్చిందంటే తుకారాం ఒక గేట్ కీపర్. కానీ కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి డ్యూటీ చేసింది కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా అక్కడ తుకారాం ఉంటారు. సరిగ్గా నిద్రపోకుండా, ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా రైలు వచ్చే టైంకు గేట్ వేస్తారనే పేరు వచ్చింది. కాబట్టి ఆయన చనిపోయి ఎన్ని రోజులైందో ఇంకా ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంది. కోట్లు, మిలియన్లు అధికారులు ఎంతో మంది పోయి ఉంటారు. అంటే భారతదేశంలో త్యాగానికి అంత గొప్ప గుర్తింపు భారతదేశంలో ఉంది. భారతీయుల గొప్ప ఔన్నత్యం. ఎవరైతే త్యాగాలు చేస్తారో, ఎవరైతే సేవ చేస్తారో, సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ద మోటో ఆఫ్ దిస్ నేషన్. అందుకే ఇట్ డజంట్ మ్యాటర్, నో మ్యాటర్ వాట్ పోస్ట్ యు ఆర్ డూయింగ్, బట్ ఇట్ మ్యాటర్స్ హౌ బెస్ట్ యు ఆర్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ. ఆ విధంగా చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా కాదు, అన్ని ఉద్యోగాలే. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. మాకు ప్రిన్సిపల్గా ఇవ్వచ్చు, ఒకరికి లెక్చరర్ ఇవ్వచ్చు, ఒకరికి క్లర్క్గా ఇవ్వచ్చు, మరొకరికి అటెండర్గా ఇవ్వచ్చు. రైట్ ఫ్రమ్ ద అటెండర్ టు ఆఫీసర్ అందరూ ఒకటే.
ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే అదే గొప్ప విషయం. అందుకే జి పుల్లారెడ్డి గారు ఆయన చదువుకోలేదు. టీ వ్యాపారంతో ప్రారంభమైన జీవితం. కర్నూలులో ఛాయ్ బండి మీద ఛాయ్ చేసి అమ్మే పుల్లారెడ్డి గారు నాకంటే బాగా ఛాయ్ ఎవ్వరు చేయొద్దు అనే ఆలోచనతో, అందరు చేస్తారు ఛాయ్ అమ్ముకోవడం అనేది మామూలు విషయం, కానీ నాకంటే బాగా ఎవరు ఛాయ్ చేయొద్దు అనే ఒక ఆలోచనతో ఛాయ్ అన్నది లవంగాలు ఇలాచీలు ఏదో డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల ఆయన దగ్గర ఛాయ్ తాగిన వ్యక్తి అదే ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి అనుకొని 50-100 కిలోమీటర్ల దూరం నుంచి కర్నూలుకు రావాలన్నా, అరే టీ తాగాలంటే ఇక్కడ వద్దు కర్నూలులో పోయి తాగాలని చెప్పి వ్యాపారం పెరగడం, లక్షల కోట్లు సంపాదించి ఈరోజు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే కాదు, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు కూడా పెట్టి ప్రపంచానికి ఈరోజు ఆయన జి పుల్లారెడ్డి అంటే స్వీట్ పుల్లారెడ్డి అని పేరు తెచ్చుకున్నాం. అంతేందుకు మన నీలోఫర్ హోటల్లో పనిచేసినటువంటి ఒక బాయ్ హైదరాబాద్కి వచ్చి తినడానికి తిండి లేక పబ్లిక్ గార్డెన్లో బస్సు నుండి పడుకున్నటువంటి వ్యక్తి హోటల్లో పనిచేసే తిండి దొరుకుతుందని నీలోఫర్ కేఫ్లో పనిచేసి ఆ యాజమాన్యానికి తన పనితనం అంకిత భావం దాంతో యాజమాన్యంలో మంచి నమ్మకాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి. వచ్చిన కాలంలోనే ఈ అబ్బాయికి ఏమిచ్చినా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, సొంత ఓనర్షిప్ అంట. మనం ఎక్కడ పనిచేసినా వీ హ్యావ్ టు ఫీల్ ద ఓనర్షిప్. ఆ మధ్య ఒక తండ్రి కొడుకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, తండ్రి పక్కనే ఉన్నాడు. ఇంటర్వ్యూ అయిపోయింది, తండ్రి అడిగాడు ఏం అడిగాను నేను ఏం చెప్పాను, వాళ్ళు ఇఫ్ యు ఆర్ గివెన్ జాబ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హౌ బెస్ట్ హౌ కెన్ యూ సర్వ్. నేను చెప్పిన 16 hours ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ దిస్ కంపెనీ. 16 గంటలు నేను ఉద్యోగం ఇస్తే మీకు కంపెనీకి పనిచేస్తాను. వాళ్ళ ఫాదర్ వెంటనే అన్నాడు, ఉద్యోగం నీకు రాదు. ఏంటి నాన్న 16 గంటలు పనిచేస్తే కూడా ఉద్యోగం ఇవ్వడం ఎందుకంటే నీ ఆలోచన ధోరణి, యువర్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ కరెక్ట్. మరి ఏం చెప్పాలి? యూ షుడ్ హ్యావ్ టోల్డ్ 24/7 365 days I am ready to work for the organization company, then you would have been selected. ఈ రోజు కూడా చాలా మందికి ఇది ఒక మానసిక రోగం. 10 to 4 నేను ఉద్యోగం చేస్తున్నా, ఒక్క నిమిషం ఎక్కువైనా ప్రాణం పోతుంది, హాలిడే రోజు రమ్మంటే ప్రపంచం తలకిందులు అవుతుంది, భూకంపం వస్తుంది అనే ఆలోచన ధోరణిలో ది సిమికల్ మెంటాలిటీ ఉన్నది. కాబట్టి అది ఒక రోగం అన్నట్టు. We have paid to 24/7 365 days, my dear friends. నేను 10 నుంచి 4 వరకు మొత్తం ఇక్కడ చెమటలు కార్చి 4 తర్వాత నేను ఇంకో ఉద్యోగం చేస్తా అంటే ఒప్పుకోరు. 24 గంటలు మనం ప్రభుత్వ ఉద్యోగులమే, రాత్రి పగలు 24 hours 365 days. మనకు సెలవులు వస్తున్నాయి, 8 గంటలే పని చేయమంటున్నారు అంటే మిగతాది వేరే పని చేయమని కాదు. నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ప్రిపేర్గా స్కిల్స్ డెవలప్ చేసుకో, శక్తిని పెంచుకో, మళ్ళీ వచ్చి పని చేయమని అర్థం, కానీ తర్వాత వెళ్ళి వేరే పని చేయమని కాదు. చాలామంది ఉన్నారు ఉద్యోగం తర్వాత కాదు, ఉద్యోగ సమయంలో కూడా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ చిట్స్ బిజినెస్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే మహానుభావులు వృత్తికి కలంకం, వాళ్ళే దేశాన్ని పట్టిన దరిద్రం. అది కాదు, నిజంగా నీతి నిజాయితీతో ఇంట్లో కూర్చున్న సంస్థ గురించి ఆలోచించాలి. ఈరోజు 24/7 ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేడం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 24 గంటలు పనిచేస్తుంది. ఏ రోజు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ప్రతిస్పందిస్తూ వ్యవస్థ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లా పనిచేస్తేనే ఆ వ్యవస్థలు కానీ కంపెనీలు కానీ వ్యాపారం కానీ ముందుకు పోతుంది తప్ప నేను బిల్లు ఇట్లాంటి మహానుభావులతోటి వ్యవస్థలు బాగుపడదు. ఉద్యోగులకు ఒక కమిట్మెంట్, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అవసరం. ప్రతి నిమిషం వీ షుడ్ ఫీల్ ద ఓనర్షిప్.
ప్రిన్సిపల్ నుంచి బయటకు వస్తే ఫ్యాన్ బంద్ చేయాలని అనిపించాలి. నా ఇల్లు నా కరెంటు, నేను కట్టకపోయినా పర్వాలేదు. నా ఇల్లు, నా కుటుంబం, నా దేశం, నా కంపెనీ, నా ఆఫీసు, నా పిల్లలు, అట్లా ఆలోచించినప్పుడు బాగుపడుతుంది. ఆ ఓనర్షిప్ ఫీలింగ్ ఉన్న ఉద్యోగి తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాడు, సంస్థకు ఒక ఆస్తిలాగా మిగిలిపోతాడు. ఈ విల్ బికమ్ ఎన్ అసెట్ ఫర్ ద ఆర్గనైజేషన్. అదర్వైజ్ వాడు బరువు అయిపోతాడు, భారం. ఈ విల్ బికమ్ బర్డన్ టు వాడు ఇప్పుడు ఎప్పుడు పోతే బాగుంటుందని మనకని అనుకుంటూ ఉంటారు. తోటి మిత్రులు కానీ కుటుంబంలో కూడా పనికి మాలిన వాడు ఎవడైనా ఉంటే భారంగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. అలాగే ఒక సంస్థ కూడా ఇట్లాంటి లేజీ భూమి కూడా ఆ లేజీ ఫెలోస్ని చూసి బాధపడుతుందట. పర్వతాలు, గుట్టలను, నదులను మోస్తారు భూమి, కానీ ఒక లేజీ ఫెలోని చూస్తే భూమి మోయలేకపోతుంది. అంటే లేజినెస్ అన్నది అంత డేంజరస్ డిసీజ్ లాంటిది. మన యాక్టివ్గా ఒక కమిట్మెంట్తో మనకు ఏ బాధ్యత ఇచ్చినా వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేనే ముందుంటా అని చెప్పి రావాలి. ప్రతి ఒక్కరు అట్లా అనుకోవాలి. ఇది నా డ్యూటీ కాదు, నేను ప్రిన్సిపల్, నేను అంతా రెడీ అయితే వచ్చి స్టేజ్ మీద కూర్చుంటా. ఐ కేమ్ 10:30. ఆ బాక్సులు వెంకటేశ్వరంలో ఇద్దరు బాక్సులు తీసుకొచ్చి ఈ మైక్ సెట్ అంతా టుడే నేను అరేంజ్ చేసాను. దాని మా ఇంట్లో పెళ్ళి అయితే దావత్ పిలిస్తే అన్ని పనులు ఏమో వచ్చిన వాళ్ళు సిగ్గుపోతుంది. సో ఎవ్రీబడి షుడ్ ఫీల్ ద ఓనర్షిప్. ఇది నా పనా, నీ పనా, ఇది అటెండర్ పనా, ఆఫీసర్ పని, ఇది కాదు. దిస్ ఇస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. టీమ్ వర్క్ అన్నది ముఖ్యం. కాబట్టి అందరం కలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. సో నువ్వా నేనా, మా కాలేజీలో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉన్నది, అందరూ పనిచేస్తారు. సో అట్లా ప్రభాకర్ రెడ్డి కూడా మా టీంలో ఒక మెంబర్ అయ్యాడు. ఈరోజు నాకు తెలిసి హైదరాబాద్ జిల్లాలో టాప్ రిజల్ట్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ 65% తోటి ఉంది. మా లెక్చరర్స్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏం చెప్పినా వాళ్ళు నో అనకుండా ఎస్, ప్రతిదీ ఏం చేయాలన్నా అందరం చేద్దామని ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఏ పని చేసినా చాలా వరకు వీడ్కోలు కూడా ఉండవు. ఒక్కరోజా 2 రోజుల కాదు. మన మర్యాద ఇది, మన సంస్కారం. మన తోటి ఉపాధ్యాయుడు, మన తోటి ఉద్యోగి పదవి విరమణ పొందుతున్నప్పుడు కనీస మర్యాద మనము కృతజ్ఞతగా వీడ్కోలు పంపాల్సి వస్తుంది. తాత మనమడి సినిమాలో ఉంటుంది ఒకటి, వాడు గొయ్యి అవుతుంటాడు. ఎందుకు తోతున్నావు నాయన గొయ్యి అంటే మీ తాతను పాత పెడతాడు. వాడు పక్కన పోయి గొయ్యి అవుతుంటాడు. నువ్వెందుకు అవుతున్నావు అంటే నేను కూడా నేను పాత పెట్టాలి. సో ఇట్ ఈస్ ఎ చైన్ ప్రాసెస్. మనం మన బాధ్యతగా చేసి చూపించాలి. ఆత్మీయంగా, ప్రేమతో, డబ్బులతో కాదు. డబ్బులు ఎవరైనా ఇస్తారో కొనుక్కొచ్చి వాళ్ళకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. కానీ ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనేది మనం చూపించాలి. ప్రేమతో మనం వీడ్కోలు పలకాలనే ఇంత ఘనంగా మనం ఏర్పాటు చేసినాం. నాకు తెలిసి అద్భుతమైన వీడ్కోలు ప్రభాకర్ రెడ్డికి వాళ్ళ దంపతులకు ఇవ్వాలని చెప్పి జీవితాంతం ఒక తీపి గుర్తులాగా వారికి ఈ వీడ్కోలు గుర్తుండిపోవాలని ఏర్పాటు ఘనంగా చేసిండ్రు మా మిత్రులందరూ. మరి ఒకటి పర్సనల్ లైఫ్ సక్సెస్ఫుల్గా, ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ హస్బెండ్, సక్సెస్ఫుల్ పర్సన్, మంచి ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్ కూడా 33 సంవత్సరాలలో నాకు తెలిసి జీతం కోసం ఆయన ఎప్పుడు పనిచేయనట్టుంది. అందుకే ఇప్పుడు దాదాపు 20-30 లక్షల రూపాయలు రావాలి ఆయన గవర్నమెంట్ నుంచి. ఫిక్సేషన్స్ కూడా చేసుకోలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. 4 ఎఫ్బిఆర్సీలు చేసుకోలేదు. అంటే ఆయన జీతం కోసం పనిచేయలేదని నాకు అనిపిస్తుంది. లేకపోతే ₹1 జీతం తక్కువైతేనే మొత్తం భూమి ఆకాశాన్ని ఏకం చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు జీతం రాకపోయినా పనిచేసిండు. మేమే ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నామని చెప్పి ఈ మధ్యన ఫార్వర్డ్ చేసినాము. మరి ఆ విధంగా అంకిత భావంతో
సంతోషంగా ఉద్యోగాన్ని చేసినటువంటి వ్యక్తి. ఇక సోషల్ లైఫ్ కూడా, సోషల్ లైఫ్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మరి ఇంతమంది ఈరోజు ఒక్కరిద్దరు రావడమే కష్టం. స్నేహితులు అంటే మిత్రుల హితాన్ని కోరేవాడు స్నేహితుడు. ఎలాంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ద అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. కానీ కొందరు ఉంటారు, డబ్బుకు లేకపోతే పరపతికి ఆశపడి మిత్రత్వం చేసే వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. అందుకే బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయంటాం. అదేవిధంగా సుమతి అద్భుతమైన పద్యం ఉన్నది ఒకటి. కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిలు తమ తమ నెరవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుదురు కదరా సుమతి అంట. ఎప్పుడైతే సూర్యుని రశ్మి ఉన్నంత నీళ్ళలో ఉంటే కమలం వికసిస్తుంది, నీళ్ళ నుంచి బయటికి వేస్తే అదే సూర్యకిరణాలు తాకి మరి నీళ్ళలో ఉన్నప్పుడు వికసించినటువంటి కమలం నీళ్ళ నుంచి బయటికి వస్తే అదే సూర్యకిరణాలు శత్రువులాగా పనిచేస్తాయి, మాడిపోతుంది. అట్లా కొందరు పదవిలో ఉన్నప్పుడు మనం ప్రధానమంత్రులను సైతం చూసినాం. పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తులు పదవిలో ఉన్నప్పుడు వేల మంది ఏ విధంగా వచ్చి గుమికూడతారో, పదవి పోయిన తర్వాత పాపం ఆయన శవ దహనం జరిగినప్పుడు చివరిదాకా కూడా 50 మంది రాదు. అది మధ్యలో కాలిపోయి మరి టీవీలలో వస్తే మళ్ళీ పోయి ఆడిపోయిందంటే చిత్తిని మళ్ళీ అంటే ఇలాంటి అంటే ట్రూ ఫ్రెండ్షిప్ కూడా దొరకడం కష్టం ఈ రోజుల్లో. నాకు తెలిసి 20-30 మంది వచ్చిండ్రు అంటే నిజమైన ఆత్మీయ మిత్రులు. నువ్వు ధన్యజీవి ప్రభాకర్ రెడ్డి నాకు అనిపిస్తుంది ఒక్కరు కూడా వస్తారో రావాలి. ఎందుకంటే నిజం బాగా చూస్తే ట్రూ ఫ్రెండ్స్ ఎవరంటే కనిపించారు. కానీ ఇంతమంది నిజమైన స్నేహితులు ఉన్నారు. ఆ మధ్యలో ఆ నలుగురు సినిమా వచ్చింది. ఆ నలుగురు అంటే కనీసం పోయేటప్పుడు మోసుకపోవడానికి నలుగురన్నా అవసరం, పోతే నలుగురు కూడా వస్తారా రాని కలియుగం. ఆ నలుగురు కూడా వచ్చే పరిస్థితి లేని దారుణమైన పరిస్థితులలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ ఈరోజు కూడా మరి ఇంతమంది మిత్రులు ప్రభాకర్ రెడ్డి కోసం రావడం అంటే ఆయన సోషల్ లైఫ్ కూడా సక్సెస్ఫుల్లే అని చెప్పక తప్పదు. మరి స్పిరిచువల్ ఎంత సంపాదించినా మనిషి సుఖంగా ఉండాలంటే సుఖానికి కారణం ఏంటంటే డబ్బు కాదు, పదవి కాదు. చాలా మంది అనుకుంటారు డబ్బు సంపాదిస్తే సంతోషం, మనశ్శాంతి ఉంటుందని. రావణాసురుని చూడండి, ప్రపంచంలో ఎక్కడ లేని బంగారు పట్టణం, గోల్డెన్ సిటీ, అద్భుతమైనటువంటి నగరం వారికి సొంతం. పరమశివుని గురించి ఆత్మలింగాన్ని తపస్సు చేసిండు, మహా తపస్సు చేసిండు. పరమశివుడు పార్వతి ప్రత్యక్షమైతే ఆత్మలింగాన్ని మర్చిపోయి పార్వతి ఇంత అందం ఉంది నీకెందుకు సన్యాసిని నాకు ఇచ్చేసేమని ఆ పార్వతిని ఎట్లనో తప్పించి, పార్వతి అంత ప్రపంచంలోనే ప్రకృతి అందమైన వ్యక్తి పార్వతి. ఆమెతో సమానంగా అందమైన వ్యక్తి మండోదరి, ఆమె కూడా అయోనిజం పంచకన్యలలో. అట్లాంటి అతిలోక సౌందర్యవతి అయిన భార్యని పెట్టుకొని వేల మంది భార్యలు కూడా సీతమ్మ వెంట ఆ నగరాన్ని కూడా కుబేరుని కొట్టి కొనుక్కు. తర్వాత వాడు ఎక్కడో పోయి హిమాలయాల్లో బతుకుతూ ఉంటే మళ్ళొకసారి వెళ్ళి పుష్పక విమానం నీకెందుకు రాని మళ్ళీ కొట్టి కొనుక్కు. అంటే ఇన్ని ఉన్నా వానికి తృప్తి ఉందా అంటే లేదు. వాడు కానీ, దుర్యోధనుడు కానీ, కంసుడు కానీ అన్నీ ఉన్నాయి, కానీ రోజు ఏడుపు, ఏదో లేదు అని ఏడుపు, లేదంటే వానికి ఉందని ఏడుపు. పంచపాండవులను చంపడానికి విశ్వ ప్రయత్నం చేసిండు దుర్యోధనుడు. లాస్ట్ భీష్ముడు వాళ్ళ నాన్నందరూ వీళ్ళు ఒక దగ్గర కలిసి బతికే పరిస్థితి లేదు, పంచిద్దాము ఎవరికి వాళ్ళు పంచుకుంటే ఎక్కడను. పంచుకోవడం కూడా ఎట్లా పంచుకుని మొత్తం ఆస్తి అంతా దుర్యోధనుడికి ఇచ్చేసి భయంకరమైన మనుషులు అడుగు పెట్టలేని కాండవ వనం అడవిని పాండవులకు పంచించారు. మొత్తం ఫారెస్ట్ దారుణమైన పంపకం అన్నట్టు. ధర్మరాజు పాపం తండ్రి మాట జవదాటాడు, మా నాన్న పెదనాన్న ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తాం. అందరూ అడిగారు ఇది అన్యాయం, నువ్వు అడుగు.
ఏం అడగ మా నాన్న ఏది ఇస్తారు తీసుకుని అడవికి పోయి వాళ్ళు అడవిని దానం చేసి అక్కడ అందమైన నగరాన్ని సృష్టించి మొత్తం రాజులను జయించి రాజసూయ యాగం చేసి దుర్యోధన్ని పిలిస్తే వాళ్ళ సంపద చూసి ఓ అని ఇంటికాడ వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమున్నది వాళ్ళ సంపద, వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ పరపతి చూసిన తర్వాత ఇక నాకు నిద్ర పడుతుంది, ఇక నేను చచ్చిపోతానని బతుకాను. ఎందుకు రాస్తావు? ఇది బ్లాక్ మెయిల్. ఎందుకు రాస్తావు అంటే మరి వాళ్ళు మంచి వీరికి లేక కాదు, అవతలనుకుంటే కూడా వీడు ఓర్చుకోలేడు. దిస్ ఈజ్ ఈగో, లేకపోతే ఏమంటారు అది ఇతరులను ఈర్ష. వానికి తృప్తి సంతోషం ఉండదు. అందుకనే మనిషి జీవితంలో 4వ వీల్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్. లెట్ us వెల్కమ్ ఫ్రెండ్స్ అవర్ బిలవ్డ్ డిఐఓ సార్, వడన సార్. సార్ సౌహృదయ స్వాగతం సార్, వెల్కమ్. సార్ రావడం చాలా సంతోషం. 1000 ఏనుగుల బలం. సార్ ఒక్కరు వచ్చినట్టే మొత్తం భాగ్యనగరం అంతా మన దగ్గరికి వచ్చినట్టే. ఎందుకంటే సార్ గురించి, సార్ కోసం కాదు మన కోసం మనం మంచి రోజులు ముందులే, మంచి కాలం ముందు ముందున అన్నట్టు మంచి రోజులు వస్తున్నాయి, వచ్చినాయి అనడానికి నిదర్శనం ఒకరు మన డైనమిక్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య సార్ అయితే, మరొకరు మన డిఐఓ సార్ వడన్న సార్. అండర్ హిస్ ఏబుల్, కేపబుల్, నోబుల్ లీడర్షిప్, డైనమిక్, డెడికేటెడ్, డివోషనల్ కమిట్మెంట్తో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు నేను దాదాపు ఎప్పుడు వెళ్ళినా సారు ప్రశాంతంగా కూర్చోవడం నేను చూడలేదు. ఎప్పుడు ఫోన్లో కానీ వర్క్లో కానీ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూనే కనిపించింది నాకు సార్. ఇంటి దగ్గర కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 24/7 365 days ఇంటర్మీడియట్ వ్యవస్థ కోసం అహరహం నిరంతరం పనిచేస్తున్నందుకు ఈరోజు హైదరాబాద్ను నడపడం అంటే మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నడపడం ఎంత కష్టమో ఒక హైదరాబాద్లో ఇది అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ రిలీజియన్స్, మొత్తం ఇది కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థను మరి ప్రగతి పథంలో పరుగులెత్తించడంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని పనులలో సారే ముందుంటారు రోల్ మోడల్గా. ఇప్పుడే వారు నెల రోజుల తర్వాత జరగాల్సిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వరకు నిన్న మేము ఆహ్వానించడానికి వెళ్తే వారు దాంట్లో నిమగ్నమైన అంటే ఎంత ముందు చూపు, ఎంత విజన్, ఎంత పర్ఫెక్షన్, ఎంత కమిట్మెంట్తో సార్ పని యథా రాజా తదా ప్రజ అన్నట్టు వారి వేగాన్ని మనం కూడా పుచ్చుకుంటే మనం హైదరాబాద్, అందుకే ఈరోజు ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక ప్రత్యేక స్థానాన్ని మనకు కల్పించినటువంటి పెద్దలు వడ్డన్న సార్ గారు. నిజంగా ఇది ఏబుల్ పర్సన్, కేపబుల్, దీక్ష, దక్షత కలిగినటువంటి ఒక సమర్థవంతమైన మనకు అధికారి ఇంటర్మీడియట్ వ్యవస్థ ఉన్నారు కాబట్టి మన ఇంటర్మీడియట్ వ్యవస్థ హైదరాబాద్లో మరి పరుగులెత్తుతుంది, అన్నిటికంటే ముందుంటుంది. ఏ విషయంలోనైనా మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు అన్ని రంగాలలో అన్ని విధాలుగా మనకు ఆదర్శవంతంగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు మన ప్రభాకర్ రెడ్డి గారి వీడ్కోలు సమావేశానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం సార్. మీకు మన ఉద్యోగులు అంటే సార్ కూడా ఫ్యామిలీ అంటుంటారు. మన కృష్ణాదిత్య సార్ ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఇది ఒక ఉద్యోగము అనే భావన వాళ్ళలో కనిపించదు. నా కుటుంబ సభ్యులు, విద్యార్థి నుంచి అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు, ఆర్జేడీ వరకు వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనే వారికి తీర్చాలనే మనస్తత్వం వారిలో ఉండడం, అదే మనస్తత్వం మన డిఐఓ సార్లో ఉండడం. మరి ఏ విషయమైనా వాళ్ళు దాదాపు ప్రతి కాలేజీ, నేను చాలామంది డిఐఓలను చూసినా కానీ ఇంత కమిట్మెంట్, ఇంత కేపబుల్, ఇంత డిసిప్లిన్ తోటి వ్యవస్థను నడిపిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు.
అలాంటి వ్యక్తుల్లో సారు మరి ఈరోజు పిలవగానే వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన కళాశాలకు రావడం అంటే అది చాలా సంతోషించదగ్గ విషయం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బ్లెస్సింగ్ దిస్ అకేషన్. మిత్రులారా, మరి ప్రభాకర్ రెడ్డి గారి జీవితం, వారి జీవిత రథం 4 చక్రాలు, మరి వారు బ్యాలెన్సింగ్గా సమతుల్యంతో ముందుకు తీసుకువెళ్ళినటువంటి సక్సెస్ఫుల్ పర్సన్గా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ కూడా మరి వాటిని చూస్తే సంతోషం, సంతృప్తి కనిపిస్తుంది. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి అని ఇస్తాడు, కానీ శాంతి మాత్రం భగవంతుడు ఇవ్వడు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్కటి ఉంటేనే శాంతి వస్తుంది. ఎన్ని ఉన్నా శాంతి అనేది మనిషికి ఉండదు. కోట్లు, లక్షలు, పదవులు ఉన్నప్పటికీ ఏడ్చేవాడు రావణాసురుడు. అంటే రావణం అంటే ఏడుపు, అతి భయంకరమైన ఏడుపునే రావణము అంటాం. అందుకే బాగా ఏడ్చింది కాబట్టి వానికి ఆ ఏడుపు, ఆయన పేరు వేరే. అట్లా కంసుడు, దుర్యోధనుడు వీళ్ళంతా లేక కాదు, ఉండి ఏడ్చుకుంటూనే బతికిండు. మరి ఏది ఉంటే మనశ్శాంతి లభిస్తుంది అంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పీస్ఫుల్ లైఫ్. అది ప్రభాకర్ రెడ్డిలో కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండడానికి భాగవతంలో వామనుడు బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకుంటున్నప్పుడు నీకు ఏం కావాలో అడుగు అంటే నాకేం అవసరము 3 అడుగులు జాగిస్తే చాలండి. అప్పుడు చెప్తాడు, అట్లేందుకు ఏం కావాలో అడుగు, మనులు, మాణిక్యాలు, మేడలు ఏనంటే అందిస్తాను, నేను రాజును కదా, నన్ను ఇంత చిన్న కోరిక ఎందుకు కోరుతాను. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే తృప్తిగా ఉండడానికి కావాల్సింది ఆస్తులు కాదు, తృప్తిని చెందని మనుజుడు సప్త ద్వీపములనైనా చక్కని పడునే. అందుకే ప్రాప్తమైన లేశము, ఎవడైతే ఏదైనా లేశము ప్రాప్తమైన దానికి తృప్తిగా ఉంటాడో వాడే సంతృప్తి, ప్రశాంతతను పొందుతాడు. లేకపోతే మనిషికి ప్రశాంతత లేదు అన్నట్టు ఉన్నదాంతో తృప్తిగా ఉండడం. దేవుడు వారికి మంచిగానే 2 కొడుకులు, 2 రామలక్ష్మణులాగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగా పర్సనల్ లైఫ్లో ఏ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ హస్బెండ్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్, సక్సెస్ఫుల్ ఎంప్లాయ్, అదేవిధంగా టోటల్గా ఓవరాల్గా సక్సెస్ఫుల్ పర్సన్. అలాంటి వ్యక్తికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, వారి భావి జీవితం కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా కొనసాగాలని చెప్పి, రిటైర్మెంట్ తర్వాత చాలామంది ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ చాప్టర్. 60 సంవత్సరాలు అంటే ఏబీసీ కంపెనీ పెట్టి అమితాబ్ బచ్చన్ మొత్తం సర్వం కోల్పోయాడు, పాతాళానికి పోయాడు, భూమి మీద కూడా అప్పులతో. కానీ 60 ఇయర్స్ దాటిపోయినాయి అప్పటికే ఆయన వయసు. మళ్ళీ ఓనమాల నుంచి, పాతాళం నుంచి ఈరోజు కోలుకొని పైకి వచ్చింది. ఏది అసాధ్యం కాదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ విధంగా సంతోషంగా ఉండాలంటే రిటైర్మెంట్ తర్వాత అబ్దుల్ కలాం గారు రిటైర్మెంట్ అయ్యి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీణ వాయించడం నేర్చుకున్నాం. అంటే ప్రశాంతత రావడానికి ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి. మన దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషన్లో పంచకోశ వికాసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. కానీ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కాగ్నిటివ్ డొమైన్, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఈ 5 డొమైన్స్ కలిపితేనే పంచకోశ వికాసం. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే ఆటలు, పాటలు ఇవన్నీ అవసరం. అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్, ఇంటలెక్చువల్ షార్ప్నెస్ కావాలి. ఎమోషన్స్ చాలా అవసరం. ఈరోజు ఐఐటీలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతుంది. ఈ పంచకోశ వికాసం చేయలేకపోతూ ఉన్నాం. ఎట్లా వస్తుంది అంటే ఆటలలో, పాటలలో మనం కబడ్డీ ఆడితే ఎమోషన్స్ ఉండవు, ఒక డ్యాన్స్ చేస్తే ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఆ ఎమోషన్స్ను, ఆవేశాలను
మనం నియంత్రించడం అన్నది ఈ ఫైన్ ఆర్ట్స్లో కావచ్చు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో జరుగుతుంది. అది యువతకు మిస్ అవుతుంది. అలాంటివి ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత నచ్చిన పని చేస్తే పాటలు వినొచ్చు. ఆ ఆటలు మీకు సహజంగా దేనిపైన ఆసక్తి ఉంటే దాంట్లో కాలం గడిపితే మనిషికి సంతోషం అనేది కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కొంత యోగా, అది ఈ టైంలో మనం జిమ్కి పోయి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 50 years లైట్ మెడిటేషను, ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటే, మంచి సాత్విక ఆహారం తీసుకుంటే బతికినంత కాలం అనాయాస మరణం వినా దైన్యైన జీవనం, ఇదే గొప్ప జీవితానికి మనం కోరుకోవాల్సింది. మరి అందుకనే ఉన్నంతకాలం ఎప్పుడు పోతామో అందరికీ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బెడ్ మీద పడి నానా అవస్థపడి కుటుంబ సభ్యులు కూడా దగ్గర కాని పరిస్థితులలో ఎవరు పోవద్దు. అందుకనే ఆరోగ్యంగా ఆహార నియమాలను పాటించి ఇలాంటి కొన్ని యోగా ప్రాణాయామం చేసుకుంటూ మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా మీరు ప్రశాంతంగా మీరు జీవించాలని చెప్పి భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, శాంతి, సౌభాగ్య, సుఖాలు ప్రసాదించాలని చెప్పి విషింగ్ యూ హ్యాపీ, హెల్తీ, వెల్తీ, పీస్ఫుల్, ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్ ఫ్రమ్ on behalf of all our staff members, Prabhakar Reddy and your rest of మన స్టాఫ్ మెంబర్స్. Good afternoon all of you, respected DAO garu, Principal Surendra Reddy sir, ఈరోజు స్పెషల్ పర్సన్, మ్యాన్ ఆఫ్ ద డే శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఈ రోజుతో తన యొక్క ఉద్యోగ విధులకు సెలవు పలుకుతున్నారు. ఆ సందర్భంగా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. సార్, నేను ఇక్కడ మేము ట్రాన్స్ఫర్స్లో లాస్ట్ ఆగస్ట్లో వచ్చాం. ఆగస్టు 1 జాయిన్ అయ్యాం. రంగారెడ్డి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో లెక్చరర్గా వచ్చాను నేను. కానీ అనుకోని పరిస్థితుల్లో నాకు FAC రావడం జరిగింది. FAC వచ్చేసరికి అప్పటి వరకు తరగతి గదికే పరిమితమైనటువంటి నేను ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూడాలంటే నాకు ఏమీ తెలియదు. అప్పటి వరకు మనకు ప్రిన్సిపల్ డ్యూటీ చేయలేదు కాబట్టి అన్నీ కొత్తవి. ఇంత పెద్ద కాలేజ్, ఎక్కువ మంది స్టాఫ్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ సందర్భంలో ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రౌండర్. ఏదడిగినా ప్రభాకర్ రెడ్డిని అడగండి, ఏదడిగినా ప్రభాకర్ రెడ్డిని అడగండి అనేవాళ్ళు. అంటే సార్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు కాలేజ్ గురించి, ఏ విషయమైనా సరే. మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్, శాలరీస్. మనం కష్టపడి పనిచేస్తాం 30 రోజులు, శాలరీ లేట్ అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ సందర్భంలో సార్ ప్రతి ఒక్క విషయం కూడా, ఇంక్రిమెంట్స్ కానీ, శాలరీస్ కానీ, టీఎస్ కానీ ఏది కూడా అప్డేట్ చేసేవారు సార్. నేను చెప్పాల్సిన అవసరమే లేకపోయేది. నాకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా అన్నీ క్లియర్ చేసేవారు ప్రభాకర్ రెడ్డి సార్. సో అలాంటి వ్యక్తితో ఇంకొంతకాలం పనిచేసి ఉంటే నేను మొత్తం నేర్చుకునేదాన్నే అనిపించింది. సార్ ఈలోపుగానే సార్ యొక్క చిరకాల కోరిక, సార్ జూనియర్ అసిస్టెంట్గా రిటైర్ అవ్వాలనేది సార్ కోరిక. సో ఆ విధంగా ప్రమోషన్ వచ్చింది సార్కి. ప్రమోషన్ వచ్చి పక్క కాలేజీకి వచ్చారు. సో పక్క కాలేజీకి రావడం కూడా మా అదృష్టమే. ఎందుకంటే నెలలో కనీసం 2-3 సార్లు మా కాలేజీకి వచ్చేవారు సార్. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పాను కదా, సార్కే తెలుసు. సో ఆ విధంగా ఇక్కడికి వచ్చినా కూడా సార్ మాకు అనుబంధం కొనసాగింది, ఇప్పటి వరకు కూడా కొనసాగింది, ఇక ముందు కూడా కొనసాగుతుందని సార్ భరోసా ఇచ్చారు. ఎందుకంటే రిటైర్ అయ్యాక ఖాళీగానే ఉంటాను కదా మేడం, అప్పుడప్పుడు వస్తానులేండి అని అన్నారు సార్. సో నాకు అవన్నీ వచ్చే వరకు మీరు రావాలని నేను సార్కి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది సార్ దగ్గర. సో ఆ విధంగా సార్ మాకు ఇప్పటి వరకు కూడా మా కాలేజీకి తన యొక్క సహాయాన్ని, సపోర్ట్ని అందజేస్తూనే ఉన్నారు. కాబట్టి సార్ మా స్టాఫ్ మెంబర్ కాదని మేము ఇంతవరకు కూడా అనుకోలేదు. రోజు చూస్తూనే ఉంటాం కాబట్టి మా స్టాఫ్ మెంబర్ అనే మేము ఫీల్ అవుతున్నాం.
ఇప్పటికి కూడా ఇక ముందు కూడా అలాగే ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అక్కడే ఎక్కువ ఉంది, ఇక్కడ కేవలం ఒక 2-3 నెలలే అని నేను అనుకుంటున్నాను. ప్రమోషన్ రీత్యా రావడం జరిగింది, కానీ లేకపోతే మహబూబియాలోనే సార్ రిటైర్ అయ్యేవారు. సో ఇక సార్ గురించి చెప్పాల్సి వస్తే, నేను సార్ని చూసినప్పుడు జాయినింగ్ రోజు చూసాము. సార్ నాకు ఒక లెక్చరర్ లాగా అనిపించారు. సో బికాస్ ఆఫ్ ఈజ్ ఫిట్నెస్, సార్ ప్రిన్సిపల్ గారు చెప్పారు సార్ ఫిట్నెస్ గురించి. చూడడానికి రిటైర్మెంట్ దగ్గర ఉందని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. నిజమా రిటైర్మెంట్ దగ్గరలోనే ఉందని అలా మెయింటైన్ చేసేవారు సార్. తన యొక్క ఆహార్యాన్ని కానీ తన యొక్క ఆరోగ్యాన్ని కానీ అలాగే మెయింటైన్ చేసేవారు. అందుకే సార్లు చూస్తే ఎవరు కూడా రిటైర్ అవుతారని అనుకోరు. సో ఈ విధంగా తను ఉండడానికి బ్యాక్ సపోర్టు వాళ్ళ శ్రీమతి గారు అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం. మీ వారు అందరిలో ఫిట్గా కనిపిస్తారు, హీరోలాగా కనిపిస్తారు. వర్క్ రిటైర్మెంట్గా అనిపించారు సార్, రిటైర్డ్ పర్సన్ లాగా అస్సలే కనిపించారు. సో అది అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా మీకు రావడం మీ యొక్క అదృష్టం. ఇక పోతే ఇక్కడి నుంచి మీకు సార్ అన్ని విషయాల్లో ఎక్కువగా మీకు సపోర్ట్ ఇస్తూ టైం కేటాయించలేకపోయి ఉండొచ్చు. ఎక్కువ సండేస్ కూడా మేము పిలుస్తాం. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఎక్కువ టైమింగ్స్ ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇక ముందు సార్ యొక్క టైం అంతా మీకే ఇస్తారు. సో మిస్ అయినవన్నీ కూడా సార్తో కలిసి షేర్ చేసుకోండి. ఇద్దరు హ్యాపీగా అన్ని విహారయాత్రలు తిరిగి రండి. లైఫ్ని, మిగిలినటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయండి. అసలైనటువంటి లైఫ్ అనేది ఆఫ్టర్ 60 స్టార్ట్ అవుతుందని ముందే చదివాను నేను. అసలైనటువంటి లైఫ్ అనేది 60 తర్వాతనే స్టార్ట్ అవుతుందట. ఎందుకంటే 60 వరకు మనకి ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. వాటిలో పడి మన గురించి మనం పట్టించుకో. మనకేం కావాలి, నాకేం ఇష్టం, సినిమా చూడడం ఇష్టమా, షికారు పోవడం ఇష్టమా, ఇష్టమైన బట్టలు వేసుకోవాలి, ఇష్టమైన ప్రదేశాలు తిరగాలి, అవన్నీ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం మనం పిల్లల కోసం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా. సో ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్ సార్, మీకు ఎలాంటి అడ్డంకులు లేవు. మీరు ఇష్టమైనట్టు మీ లైఫ్ని చిన్నప్పటి నుంచి మీరు ఎలా జీవించాలనుకున్నారో అలా జీవించి మీ లైఫ్ని సార్థకత చేకూర్చుకోండి. ఓకే సార్. మరొకసారి సార్కి రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క మిగిలినటువంటి లైఫ్ చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేరేలాగా ఆలోచనలు, వేరే చిన్నపాటి అడ్జస్ట్మెంట్స్కి మనము అలవాటు పడి ఇచ్చినటువంటి టాస్క్ని సరైనటువంటి క్రమంలో నెరవేర్చకుండా, మన జాబ్ని మనం ప్రేమించకుండా, మన యొక్క ఆలోచనలను ఇంకో రకంగా మరల్చడం వీటన్నిటి కాదు. ఎప్పుడైతే మన జాబ్ని మనం ప్రేమించలేమో, మనకి ఈ జాబ్ పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు, చేయాల్సినటువంటి పని సరైన ట్రాక్లో చేయలేము. అప్పుడు మనకి ఈ యొక్క లైఫ్ కానీ ఈ జాబ్ కానీ బోరింగ్ అనిపిస్తుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో, ఎవరైతే అంకిత భావంతో చేస్తారో వాళ్ళకి నిజమైన రిటైర్మెంట్ అనేది ఉండదు. వాళ్ళ బాబు చెప్పినట్టు దాని ప్రకారం సార్ ఫిలిం అటుపోయి జిమ్లో పోయి ఆ పిల్లవాడికి కుటుంబ సంరక్షణ చేస్తూ టైమ్లీ జాబ్ రావడం, ఇన్ని పెట్టుకున్న ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు పేపర్ మీద రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఆయన ఆలోచనలో రిటైర్మెంట్ అనేది ఉండదు. హ్యాస్ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన టిల్ డెత్ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. అది డబ్బు కోసం కావచ్చు, వ్యాపకం కోసం కావచ్చు, కుటుంబ బాధ్యత కోసం కావచ్చు. ఎప్పుడైతే మనం వర్క్ని ప్రేమిస్తాం, వర్క్ నాణ్యత, ఇప్పుడు మేడం అన్నారు సార్ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ వచ్చారు, మేడంతో పనిచేసింది రికార్డ్ అసిస్టెంట్. అయినా మేడం అంత గొప్పగా చెప్పారండి. ఎంత వేరియేషన్, ఒక 4 స్లాబ్స్ వేరియేషన్ ఉంది మేడం ప్రిన్సిపాల్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. ఇక్కడ దాకా వచ్చి సార్ గురించి చెప్పారని అంటే సార్తో తీసుకున్నటువంటి లాభం నష్టాలు కాదు. ఇక్కడ సార్కు ఉన్నటువంటి తెలివికున్నటువంటి ఒక కొలత అది మేడం చెప్పింది. అది కావాలి మనకి ఇచ్చినటువంటి డ్యూటీ.
కొందరు రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు, సీనియర్ అసిస్టెంట్ కంటే ఎక్కువ పని చేస్తారు, సీనియర్ అసిస్టెంట్ ఉంటారు ఏవో కంటే ఎక్కువ పని చేస్తారు. అది చేయాలని కాదు, వాళ్ళకు ఆ ఉత్సాహం, వాళ్ళు భగవంతుడు ఆ అవకాశం ఇచ్చిరు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అంతే. కాబట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నా, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఈ లెక్చరర్ ఇప్పుడు మొన్న నేను క్యాంపు చేశాను, వాటిని టోటల్గా 1315 మంది అటెండ్ అయ్యారు ఈ జిల్లా మొత్తం. అంటే ఒక జిల్లాలో ఉన్న ఓటర్ల సంఖ్య తీసుకున్నా దాంట్లో ఓన్లీ 1300 మంది లెక్చరర్లు. అంటే 1 మంత్ మనం 1360లోనే ఒకరు ఓట్లలో. హౌ లక్కీ వీఆర్, అది మనం ఫీల్ కాదు. అది ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మన రిజల్ట్ గురించి ఆలోచిస్తాం, మన కాలేజీ గురించి ఆలోచిస్తాం, మన పరిసరాల గురించి ఆలోచిస్తాం, మన వ్యక్తిత్వం, మన జీవితం గురించి ఆలోచిస్తాం. అది మనము డెవలప్ చేసుకోవాలి. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి విషయంలో మాత్రం నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడము, సార్తో నాకు ఇంట్రాక్షన్ లేకున్నా నేను వెళ్ళడము రావడము మేడం లాగానే ఫీల్ అయ్యేవాడు. అరే సార్ ఇంత సిస్టమేటిక్గా వస్తాడు, ఈయన నాన్ టీచింగ్లో ఉన్నాడేంది, ఈయన టీచింగ్ కానీ మొదట్లో అనుకునేవాడిని. టైం మేనేజ్మెంట్ కానీ వర్క్ విషయంలో కానీ వాళ్ళ ప్రిన్సిపాల్ చేసేది కాదు, మేము మా ఆఫీస్ నుంచి వాళ్ళ ప్రిన్సిపాల్ కాదు సార్కే చేసేది, ఫోన్ ఏది వచ్చినా కూడా సార్కే, ప్రిన్సిపాల్ చేసేది కాదు. ఆయన అయితే పర్ఫెక్ట్గా మాకు ఆన్సర్ దొరుకుతుంది, పర్ఫెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, డాటా ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే అసైన్మెంట్ చేశారో గవర్నమెంట్ కానీ ఇన్ వే ఆఫ్ గాడ్ కానీ దాంట్లో ఆయన 100% సక్సెస్ అయ్యారు. అదే కమిట్మెంట్తో మిగతా మెయిన్ లైఫ్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. సార్ ఒకటి, ఈ రిటైర్మెంట్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు పేపర్ వరకు. నిజామాబాద్లో మీలాగానే ఒక సార్ ఉండే సీనియర్ అసిస్టెంట్, ఆయన రిటైర్మెంట్ తర్వాత more than 4 times of his pension is even he has knowledge ఎక్కడ ఉన్న పెన్షన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కోర్టు సంబంధించిన టైపింగ్ వర్క్స్, ఇవి ఏదో ఒకటి చేస్తుంటారు. ఆయన నాలెడ్జ్ ఆ వాళ్ళ కొడుకు ఆ కంప్యూటర్ షాప్ పెట్టడము, ఆ స్కిల్స్ నేర్పించడం, అట్లా ఆయన నాలెడ్జ్తో ఆ పిల్లవాడిని కూడా ఆ ఫీల్డ్లో తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించకండి. ఇంత జీవితంలో మీ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం ఏదైతే కోల్పోయి ఉన్నారో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత సార్ చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ లాగా మళ్ళీ మీ యొక్క సెకండ్ జర్నీ స్టార్ట్ చేయాలి. మంచిగా ఉండండి. మీరు మీ యొక్క వర్క్లో కానీ మా ఆఫీస్ పరంగా కానీ మీ కాలేజీ పరంగా కానీ 100% మీ సేవలు అందించాలి. ఎప్పుడు అవకాశం ఉన్నా అవసరం ఉన్నా రెడ్డి గారికి కానీ మేడం కానీ మాకు కానీ ఫోన్లో చేస్తే వచ్చి మాకు కూడా సర్వీస్ ఇవ్వండి. ఇంకా మీ సర్వీస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చేయండి, లైఫ్ని బాగా లీడ్ చేయండి. ఇప్పటి వరకు ఒక లైఫ్ ఇప్పటి నుంచి సక్సెస్ఫుల్ వేలో మీ లైఫ్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం Thank you, sir. Thank you for your valuable words. One should feel ownership. Then only we can perform our duty up to the expectations of the organization, authorities, and also accept the responsibility as it is given to us. మనకు ఇచ్చే బాధ్యతను ప్రసాదంగా భావించాలి. తిరుపతి ప్రసాదం అంటే అది 3 రోజులైనా మనం పారేయం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చేది ప్రసాదం. ఈ జీవితం కూడా భగవంతుడు ఇచ్చేదే, బాధ్యతలు కూడా భగవంతుడు ఇచ్చేదే. నా జీవితంలో I experienced and I am
ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నేను ఏది కోరుకోను, వస్తే వద్దాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ డ్యూటీ కూడా తప్పించుకోలేదు, ఒక్క నేషనల్ ఫెస్టివల్స్ కూడా తప్పించుకోకుండా ఇంతవరకు ఒక్కటి కూడా నేను మానుకోలేదు. అదేవిధంగా మెడికల్ లీవ్స్ కూడా 35 సర్వీస్లో వాడుకోలేదు. అంటే అవకాశం ఉంది, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ లీవ్స్ ఇవన్నీ ఉండొచ్చు, కానీ కమిట్మెంట్ అనేది అంతకంటే ఒకటి, మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది అది అన్నిటికంటే గొప్పది. కాబట్టి అట్లా మనం ఉద్యోగ బాధ్యతలను నిర్వహించాలని చెప్పి చాలా పెద్దలు చక్కటి సంతోషం సార్. ఎందుకంటే ఫస్ట్ యూ ప్రాక్టీస్ దెన్ ప్రీచ్ అంట, ఆచరించి చెప్పేవాడే ఆచార్య. మన డిఐఓ సార్, ఉడ్డన్న సార్ వారు ఏం చెప్పినా వారు ఆచరణ చేసి మనకు చెప్తారు కాబట్టి అది నిజంగా వారికి అర్హత ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారు చెప్తే దానికి అంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ సార్. తప్పకుండా ఇప్పుడు నన్ను చూస్తే చాలామంది ఇంకా రిటైర్ కాలేదా అని అడుగుతారు. అట్లా అనిపిస్తాం. ఎవరు మిత్రులు బంధువులు ఫంక్షన్లు పోతే ఎప్పుడు రిటైర్ అయినా ఇంకా కాలేదా అంట. కానీ మరి ప్రభాకర్ రెడ్డిని చూస్తే అట్లా కనిపించడం లేదు. ఇంకా వాళ్ళ మిత్రులు కూడా అట్లనే ఉన్నారు. 7 ఏళ్ళు అయినట్ట సార్ ఇప్పటివరకు కలిసి ఇంకా ఏంటి ఎనర్జెటిక్గా ఉన్నారు. అక్బర్ సార్ ఎంత ఇప్పటికీ చిన్న పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడు. 7 ఏళ్ళు అయిపోయింది అక్బర్ సార్. అంటే ఆనందము ఆరోగ్యాన్ని ఇస్తారు. సంతోషంగా ఉంటే ఆరోగ్యం కూడా సంతోషమే సగం బలం అన్నట్టు ఆరోగ్యంగా ఉంటాం. తృప్తిగా ఉంటేనే ఆ విధంగా యంగ్ ఎనర్జెటిక్గా ఉండొచ్చు. 6 పదులు చేరువై రిటైర్ కావలసి వస్తే క్లాసు రూము లేకుండా కాలమెలా గడపాలని, ఆఫీసుకు వెళ్ళకుండా టైం పాస్ ఎలా అవుతుందని అనుకుంటేనే నా మనసు దిగులు చెందుతున్నది, లోన గుండె గుబులుమన్నది. రోజు ఉద్యోగాన్ని ప్రేమించి డ్యూటీ చేసే వాళ్ళకు రిటైర్మెంట్ అంటే కొంత పైసల గురించి కాదు, అలవాటు పని చేయలేకపోతున్నామనే బాధ కొంతమందికి కలగడం సహజం. రోజు ఆఫీస్కి వెళ్ళకపోతే అది అడ్జస్ట్ కావడానికి కొంత టైం పట్టవచ్చు. హిందీలో బాగ్బాన్ అనే సినిమా ఉంది సార్, చాలామంది చూసే ఉంటారు. అమితాబ్ బచ్చన్ ఏమన్నా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తప్పకుండా చూడాలి. అది పిల్లలు కూడా చూస్తే మంచిది. అంటే సెకండ్ ఇన్నింగ్స్ న్యూ చాప్టర్. సంతోషంగా ఉండాలంటే ఈ రోజులలో కొంత ప్లాన్ కూడా చేసుకోవడం అవసరం. పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరిని నమ్ముకోవడం కంటే మనల్ని మనం నమ్ముకోవడం, దానికి ప్రిపేర్ అయి ఉంటే కొంత మానసిక ప్రశాంతత. ఎక్స్పెక్టేషనే మనకు వరికి కారణం. నా కొడుకు వాడు చూస్తాడని అనుకుంటే చూడకపోతే బాధ అవుతుంది. బిడ్డలు చూస్తారేమో అనుకుంటే చూడకపోతే, అందుకే ముందు అనుకోవద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, దెన్ వీ విల్ బి హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. ఆ విధంగా ఏది ఎక్స్పెక్ట్ చేయదు. మన ఉద్దరే ఆత్మనాత్మానం అన్నట్టు మన జీవితానికి ఏం అవసరమో అది మనమే చేసుకునే విధంగా ఆలోచన చేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు. ఆ ఆరోగ్యం అవి భగవంతుడు మనకి ఇచ్చిండు. అందుకనే మీరు మీ భావి జీవితాన్ని సంతోషంగా, ఇంకా మీకు చాలా టాలెంట్ ఉందని చెప్పి అదే విధంగా నచ్చిన విషయంలో మనం ఎంగేజ్ అయితే జీవితంలో ఆ బోర్ అనేది దొరకదు, ఇంకా ఉత్సాహంగా పనిచేయచ్చు. ఇప్పుడు మనకు కాళ్ళు చేతులు కట్టే ప్రభుత్వం అన్నప్పుడు there are some limitations to our actions and activities. So after retirement you will be a free bird. Sky is the limit. ఎక్కడన్నా ఏమైనా నచ్చిన విధంగా మనం జీవించవచ్చు, నచ్చిన పనులు చేయొచ్చు. ఆ విధంగా మీ జీవితం హ్యాపీగా కొనసాగాలి. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎనీబడి టు షేర్ యువర్ ఫీలింగ్స్. ఎవరైనా వస్తే రావచ్చు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ను రండి మేడం, వెల్కమ్. Scintillating, inspiring message.
బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ అన్నట్టు ప్రతి ఒక్కరి వ్యక్తి విజయం వెనుక ఒక మహిళ తప్పకుండా ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు ఉండొచ్చు. తల్లి అయితే ముందు తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మరి మా ప్రభాకర్ రెడ్డి ఇంత యంగ్ ఎనర్జెటిక్గా కనిపించడానికి కారణం లావణ్య గారే. ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే ఎవరైనా ఆరోగ్యంగా మనం మన డ్యూటీని నిర్వహించడం జరుగుతుంది. దానికి మరొకసారి వారికి అభినందనలు. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హిస్ యంగర్ సన్ టు షేర్ సమ్ ఫీలింగ్స్. ఇంతమంది చెప్తున్నారు మీ నాన్న గురించి. అభిషేక్, నాన్న మీకు ప్రభాకర్ రెడ్డి ఎట్లా, మీ నాన్న గురించి 2 మాటలు చెప్తే బాగుంటుంది నాన్న. ఇది మళ్ళీ అవకాశం దొరకదు. మరి మీ నాన్న ఇంతకుముందు చారి సార్ వాళ్ళ ఫంక్షన్లో అందరూ బొమ్మరిల్లు నాన్న బొమ్మరిల్లు నాన్న, మీరు చాలామంది బొమ్మరిల్లు సినిమా చూసి ఉంటారు. అంటే చాలా ప్రేమించే తండ్రి. ఎవరైనా ఇప్పుడు మునబ్బా ఎంబీబీఎస్లో కూడా డాక్టర్ అందరికీ ఆపరేషన్ చేసినా తన కొడుకు బిడ్డలో చేయాల్సి వస్తే చేయలేడు. ఎందుకంటే ఆ లవ్ ఎఫెక్షన్ అట్లా ఉంటుంది. మరి మీ తండ్రిని మీరు ఎట్లా చూసారు? 2 మాటలు. తండ్రి కూడా డైరెక్ట్ మనం చెప్పలేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీ తండ్రి తల్లి ముందు ఎంతమందికి వాళ్ళ గురించి చెప్పడం. హలో, నా పేరు అభిషేక్, సెకండ్ సన్. సో నేను పుట్టింది 1983 11. బట్ నేను గ్రో అవుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఫాదర్. లైక్ స్పోర్ట్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ నేను అంటే ఏం ఎగ్జాక్ట్గా అంటే నేను ఫిట్నెస్ తను చేయడం చూడలేదు, కానీ ఐ హావ్ సీన్ మెనీ ఫొటోస్. ఆ ఫొటోస్ చూస్తున్న చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఆ ఫొటోస్ చిన్నప్పుడు తిరిగేస్తుంటే ఆ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఆర్టికల్స్ లైక్ బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ అని చెప్పేసి ఆర్టికల్స్ కటింగ్స్ అప్పుడు న్యూస్ పేపర్లో ఫొటోస్ తీసి దాని ఎక్స్ప్లెనేషన్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉండేటివి. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మా ఇంట్లో ఆల్బమ్స్లో ఉంటాయి అన్నమాట. సో చిన్నప్పటి నుంచి అది చూసి మైట్ బి ఐ డోంట్ నో బిహైండ్ ద సీన్స్ నా బ్రెయిన్లో అదొక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. సో అది సో దట్ ఈస్ వేర్ నాకు నా స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్ అనేది ఒక జర్నీ, ఫిజికల్ ఫిట్నెస్ అనే జర్నీ స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ థింగ్, లైక్ ఫాదర్ మోస్ట్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇస్తారు. సో మా ఫ్యామిలీలో ఐ డోంట్ థింక్ నేను మా అన్నయ్య అంత గ్రేట్ నేను చదవను. మా అన్నయ్య ఇస్ ఆల్వేస్ లైక్ 95, 98 స్టూడెంట్, నేను ఒక 60, 70 స్టూడెంట్. సో ఐ యూస్ టు గెట్ మెనీ మీటింగ్స్ ఫ్రమ్. సో ఇది ఎందుకు తక్కువ వచ్చింది. సో బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే మా అన్నయ్యకి నాకు ఇద్దరికి దెబ్బలు పడతాయి. సో మా అన్నయ్యకి 100 రాలేదని చెప్పి దెబ్బలు పడతాయి, నాకు 70 రాలేదని చెప్పి దెబ్బలు పడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే దెబ్బలు పడడం అనేది కామన్. So keeping that part aside, but he used to support a lot. అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు థింగ్ ఏంటంటే గివ్ అండ్ టేక్ అనమాట. సో ఫాదర్ అడిగింది ఇవ్వాలి, నేను అడిగింది ఫాదర్ ఇవ్వాలి. సో నాతో అడిగేది ఏంటంటే మార్క్స్. సో గెటింగ్ 80%, 70, 75, 80, 90 అంటారు. సో అప్పుడైతేనే నాకు వస్తాయి అనమాట. సో మా అన్నకి బైక్ కావాలంటే మా అన్నకి 100% రావాలి. సో బట్ అట్లీస్ట్ నాకు గ్రేట్ఫుల్ దట్ నాకు అంత స్కోర్, నాకు అంత లెవెల్ ఏదో పెట్టలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ అచీవ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు యువర్స్ డ్రీమ్స్, సో ఐ మీన్ ఇప్పుడు ద టైమ్ హస్ కమ్. సో యువర్స్ డ్రీమ్స్ అనేవి ఉంటాయి మాకు అన్నయ్యకి ఎండ్ ఆఫ్ ద డే. బట్ అండ్ మా అన్నయ్య నేను బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాము. సో 2014 మా అన్నయ్య వెళ్ళాడు, 2015లో నేను వెళ్ళాను. సో ఆ మొత్తం చెప్పే ఒక సినారియో మొత్తం ప్రాసెస్లో లైక్ ఐ సీన్ మై ఫాదర్ లైక్ అంటే అప్పటికి లిటరల్గా చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది, బ్యాంక్ అంటే ఏంటిది, మనీ ఎట్లా విత్డ్రా చేయాలి అని లిటరలీ హ్యావ్ నో ఐడియా. అంత డమ్ము ఉంటుండే. బట్ ఐ సీన్ మై ఫాదర్ లైక్ బ్యాంక్స్కి వెళ్ళడము, ఆ పేపర్స్ చేయడము, అది సంథింగ్ లైక్ దెర్ ఇస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాసెస్. మాకు ఒక కాలేజ్ జాయిన్ చేయాలి అంటే లిటరలీ ఒక కాలేజ్కి అప్లికేషన్ ఒక 10,000 రూపీస్ అలా ఉంటుంది. అప్పట్లో 10,000 రూపీస్. సో మేము అట్లా ఒక్క కాలేజ్కి 10,000 రూపీస్ కట్టడం కాదు. సో లిటరలీ ఒక 4-5 కాలేజెస్కి అడ్మిషన్స్ ఒక 10,000, 12,000, 10,000 అట్లా పెడితే
అప్పుడు దాంట్లో వేసుకోవడము డ్రెస్సెస్ ఫ్యాషన్స్ ఇవన్నీ డీటెయిల్స్ చెప్పాలంటే నాకనే బట్టలు మా డాడీకి ఎక్కువ ఉంటాయి రూమ్లో. మొత్తం హల్మారాలు మొత్తం మా డాడీ పట్టాలి. ఆ ఇంట్లో ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది, అంత అగ్నిష్ ఇదే ఉండదు. సో యా దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డ్రెస్సింగ్స్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. అండ్ ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో తెలీదు, బట్ తను ఫిలిమ్స్లో ట్రై చేసినాడు ఒకప్పుడు, లైక్ బిఫోర్ కమింగ్ టు కాలేజ్ అనుకుంటా కదా. ఇప్పుడు అదే టైంలో లైక్ మూవీస్లో ట్రై చేస్తారు, స్టేజ్ ఆర్టిస్ట్. అప్పుడు కొన్ని వీడియో అప్పుడు VCR CDs VCR క్యాసెట్స్ ఉండేటివి, స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ యాక్టింగ్ చేస్తారు కదా, అట్లాంటివి క్యాసెట్స్ ఉండేటివి. సో అక్కడ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది కానీ బట్ డిడెంట్ వర్క్అవుట్. బట్ యా సో సింపుల్ అండ్ స్వీట్గా చెప్పాలంటే యాజ్ ఎ గుడ్ డాడ్, లైక్ ఎక్కడ లోటు పాటలు అయితే ఏం చేయలేదు. సో దట్స్ వేర్ వీఆర్ హ్యాపీ. బట్ యా థ్యాంక్ యూ. వెరీ గుడ్. Very good, Abhishek. Well said about your father. ఓ నాన్న నీ మనసే విన్న అమృతం కన్నా అది ఎంతో విన్నా అన్నట్టు కిడ్స్కు ఫాదరే హీరో. వాళ్ళని చూసే మనం పెరుగుతాం కాబట్టి నాన్న డెఫినెట్లీ రోల్ మోడల్. దట్టు ప్రభాకర్ రెడ్డి సంథింగ్ స్పెషల్. మరి పిల్లలు కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నారు. తండ్రి పిల్లల్ని చూసి సంతోషపడుతుంది. పుత్ర గాత్ర పరిశ్రంగం అని ప్రపంచంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే తన ఎత్తు ఎదిగిన కొడుకును కౌగిలించుకోవడం. అంటే కొడుకును కౌగిలించుకుంటే కలిగే సంతోషం ప్రపంచంలో దేని వల్ల కలగదని చెప్పి మన పెద్దలు. అట్లా తనలాగా తనకంటే తనని మించిన వ్యక్తిగత కొడుకు తయారు అయినప్పుడు తండ్రికి చాలా సంతోషం. మీ నాన్న హీరో అయితే మీరు సూపర్ హీరోలాగా కనిపిస్తున్నారు, అదే సంతోషం ఎవరికైనా. పిల్లలను చూస్తే మావాడు కూడా జిమ్ పోతుంటాడు, పక్కనే ఉన్నాడు, ఇట్లా అంటుంటే ఎక్కడ చూస్తుంటాడు, సంతోషంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల పిల్లలే చెరగని తెరగని ఆస్తి కాబట్టి ప్రయోజకులైన సంతోషం. అందరికీ కావాల్సింది సంతోషమే. పసిపిల్లవాళ్ళ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ చెప్పినట్లుగా సార్ది మరి రిటైర్మెంట్ ఏజ్ అయితే కనిపించట్లేదు, కానీ నా ఒపీనియన్లో రైట్ టైంలోనే ఆయన రిటైర్ అవుతున్నారు. నా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ప్రక్రియ, కానీ ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది చాలామంది రిటైర్మెంట్ ఎప్పుడు కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే సార్ ఇందాక అన్నారు, కారణం అదే. Respected DIO sir, Nagpatli College Principal Surendra Reddy sir, and Mayapura College Principal Padmavati ma'am, and all and retired Mukhyamantra Prabhakar Reddy sir, and all dignitaries on the dais. Good afternoon. I am unable to speak Telugu, so forgive me. मैं हैडोवियर कॉलेज की उर्दू लेक्चरर हूँ और मैं सर के बारे में कहना चाहूँगी। मैं शादनगर कॉलेज से अगस्त में ट्रांसफ़र में यहाँ पर आई हैडोवियर कॉलेज में, वहीं की स्टूडेंट हूँ, इसीलिए मैं हैडोवियर कॉलेज प्रेफर करी। आने के बाद कुछ नहीं मालूम था जब ज्वाइन हुई, तो सर हमेशा हेल्प करे और मैं सर को हमेशा एक डेडिकेटेड और ऑनेस्ट पर्सन देखी। और मेरे कुछ बिल्स पेंडिंग थे, मुझे भी नहीं मालूम, लेकिन सर मुझे बिना बोले वो भी क्लियर करे। एक ऐसा इंसान मैं कभी भी नहीं देखी, हमेशा अपने काम में मसरूफ और कुछ भी बोले तो हमेशा मदद करे। कोई भी चीज़ के लिए पूछे, कुछ भी पूछे तो कभी मेरे को नहीं मालूम नहीं बोले सर, हमेशा हेल्प करे दूसरों। मैं ये कहना चाहूँगी सर बहुत बहुत शुक्रिया जो भी करे, और मैं अल्लाह से दुआ करूँगी कि आप अच्छी से हेल्प और अच्छे से मौका दिया था। आपका लेक्चर सुनना चाहती थी, यहाँ पर मुझे मौका मिला आपका लेक्चर। मुझे तेलुगु बोलना नहीं आता, लेकिन ईच एंड एवरी वर्ड में समझ सकती हूँ सर। आपके और DIO सर का मैडम के पूरा मैं लेक्चर सुनी, बहुत अच्छा लगा। आपको सुनने का मौका मिला, बहुत बहुत शुक्रिया।
थैंक यू मैडम। अच्छे लोगों को अच्छी बात पसंद आते, सो वी आर ऑल इन द सेम एटीट्यूड। Now I request Prabhakar Reddy sir to share his feelings. Good afternoon, everyone. Respected dear sir Garki, respected principal Garki, respected Pramod Madam Garki, respected lecturers and all my colleagues and my friends. This is the first time in stage మీద మాట్లాడుతున్నాను. ఎప్పుడు మాట్లాడలేదు. So I don't know about how to talk. So this is the thanks చెప్పాల్సింది మన స్పీకర్ ప్రిన్సిపల్ గారు సార్ గారికి. ఎందుకంటే ఇంత దీంట్లో తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని అది రికార్డెడ్ ఫంక్షన్ చేయడానికి కారణం, గ్రాండింగ్ చేయడానికి కారణం కూడా సార్కి థ్యాంక్స్ చెప్పిన కూడా తక్కువనే. సో అందుకే థ్యాంక్స్ టు సార్. సో ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరు స్మార్ట్ అండ్ షోన్ దట్ లెక్చర్ అటెండ్ ప్రతి ఒక్కరు అందరు సమానంగా ఫ్రెండ్లీగా అట్లా ఉన్నారు. So that is very plus point to us. Even my people father also, everyone is like that only. So అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. సో నేను ఇంతకంటే రాదు మాట్లాడడానికి. సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Prabhakar Reddy sir. Once again, wishing you a happy, healthy, wealthy, peaceful, prosperous retirement life. Both of you, ఈ దంపతులకు కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు మా కళాశాల అందరి పక్షాన. మా స్మాల్ ఫెలిసిటేషన్ మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పి రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ టు సిట్ ఆన్ ద చైర్స్. సంతోషంగా ముందుకొచ్చి ఘనంగా చేద్దామని చెప్పి సాంబయ్య సార్, రవీందర్ సార్, మా అందరూ మా మేడమ్స్ ఘనమైన సన్మానానికి వారందరూ ముందుకొచ్చినందుకు వారి మంచి హృదయం, మన కళాశాల మన సంస్కారాన్ని మీరు ముందుకు తీసుకుపోవడానికి మీరు లేకపోతే ఇది లేదు. సో ఈ సందర్భంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నా. Deus